డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ మన టాపిక్ ఏంటి అంటే పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి. ఇంతకుముందు మన క్లాసులో కైనటిక్ ఎనర్జీ అంటే ఏంటో చెప్పుకున్నాం. అంటే ఒక బాడీకి దాని వెలాసిటీ వల్ల, అంటే వేగంగా ప్రయాణించే వస్తువుకు కైనటిక్ ఎనర్జీ ఉంటుంది. ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే ఎక్కువ కైనటిక్ ఎనర్జీ ఉంటుంది. కొంచెం వెలాసిటీతోనే మూవ్ అయితే కొంచెం కైనటిక్ ఎనర్జీనే ఉంటుంది. అసలు రెస్ట్లో ఉంటే కైనటిక్ ఎనర్జీ ఉండదని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. టేక్ ఏ రబ్బర్ బ్యాండ్. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకో, హోల్డ్ ఇట్ ఎట్ వన్ ఎండ్ అండ్ పుల్ ఫ్రమ్ ది అదర్. ది బ్యాండ్ స్ట్రెచెస్. Release the band at one end of the end. What happens? The band will tend to regain its original length. Obviously the band has acquired energy. ఇది ఏముంది, చిన్న ఎక్స్పెరిమెంటే కదా. ఇది ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని, ఇది అనుకో రబ్బర్ బ్యాండ్, దాన్ని బాగా స్ట్రెచ్ చేయండి. అంటే ఒక పార్ట్ ఏమో మీ ఫ్రెండ్ని పట్టుకోమని చెప్పి ఇంకొక పార్ట్ని బాగా సాగదీయండి. స్ట్రెచ్ చేయటం అంటే అది నువ్వు వదిలేయంగానే మరలా దాని ఒరిజినల్ లెంగ్త్కు రీగెయిన్ అవుతుంది, అంటే వెనక్కు ముడుచుకుంటుంది. అంటే దానికి ఎనర్జీ ఉన్నట్టే కదా. అది ముడుచుకుందంటే ఎలా వచ్చింది ఎనర్జీ అంటే, నువ్వు సాగదీసేటప్పుడు నువ్వు దాని మీద వర్క్ చేసావు, కరెక్టేనా? దాన్ని స్ట్రెచ్ చేయటం కోసం నువ్వు ఆ రబ్బర్ బ్యాండ్ మీద వర్క్ చేసావు. నువ్వు చేసిన వర్క్ అంతా అందులో స్టోర్ అయి ఉన్నది. అందువల్ల అది మరలా రీగెయిన్ అయింది అనమాట. అలానే సేమ్ టు సేమ్ ఒక స్ప్రింగ్ని తీసుకోండి, దాన్ని కూడా అలానే స్ట్రెచ్ చేయండి. స్లింకీ అంటే స్ప్రింగ్ అనమాట. దీన్ని కూడా స్ట్రెచ్ చేసి వదిలేస్తే అది మరలా దాని ఒరిజినల్ లెంగ్త్కు రీగెయిన్ అయిపోతుంది. అంటే దానిలో కూడా నువ్వు వర్క్ చేసావు కదా. నువ్వు చేసిన వర్క్ అంతా కూడా దానిలో ఎనర్జీ రూపంలో స్టోర్ అయినది. ఆ ఎనర్జీనే పొటెన్షియల్ ఎనర్జీ అంటే. ఒక టాయ్ కారు చూసారా, బొమ్మ కారు, దానిలో చిన్న స్ప్రింగ్ ఒకటి ఉంది, కీ ఇస్తాడు. ఆ చిన్న బొమ్మ కారుకు ఒక కీ ఉంటుందన్నమాట. ఆ కీ నువ్వేం చేస్తావంటే బాగా తిప్పి ఇంకా బొమ్మ కారుని వదిలేసాయి. టాయ్ కార్ అంటే అదే కదా, అది చాలా దూరం వెళ్తుంది. మరి అంత దూరం వెళ్ళటానికి దానికి ఎనర్జీ ఎలా వచ్చింది? నువ్వు దాన్ని కీ ఇచ్చినప్పుడు వర్క్ చేసావు కదా. నువ్వు చేసిన వర్క్ అంతా కూడా అందులో స్టోర్ అయినదనమాట. అందువల్ల అది మూవ్ అయింది. ఆ రకంగా స్టోర్ అయిన ఎనర్జీనే పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఓకేనా? తర్వాత నెక్స్ట్, ఒక ఆబ్జెక్ట్ను కొంత హైట్కు లిఫ్ట్ చేయి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ను కొంత హైట్కు లిఫ్ట్ చేస్తే దాంట్లో కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఇది గ్రౌండ్ కదా, గ్రౌండ్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ను కొంత హైట్కు లిఫ్ట్ చేసావు. ఆ రకంగా లిఫ్ట్ చేయటం వల్ల నువ్వు వర్క్ చేసినట్టే కదా. లిఫ్ట్ చేయటంలో నువ్వు వర్క్ చేసావు. నువ్వు చేసిన వర్క్ అంతా కూడా ఆ బాడీలో స్టోర్ అయి ఉంటుందన్నమాట. అదే పొటెన్షియల్ ఎనర్జీ అంటే. దాన్ని కనుక క్రిందకు వదిలేస్తే అది క్రింద పడి వర్క్ చేయగలుగుతుంది, కరెక్టేనా? సో ఈ సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా బాడీకి ఎనర్జీ ఎలా వచ్చింది? దాని పొజిషన్ వల్ల కానీ కన్ఫిగరేషన్ వల్ల కానీ వచ్చింది. ఇక్కడ రబ్బర్ బ్యాండ్ను సాగదీయటం వల్ల దానికి ఎనర్జీ వచ్చింది. ఇక్కడ స్ప్రింగ్ను సాగదీయటం వల్ల దానికి ఎనర్జీ వచ్చింది. మరి అలా కాకుండా క్రింద అయితే ఆ టాయ్ కార్కు నువ్వు కీ ఇచ్చావు చూడు, అందువల్ల ఎనర్జీ వచ్చింది. ఇక్కడేమో బాడీని లిఫ్ట్ చేసావు కదా, లిఫ్ట్ చేయటం వల్ల దానికి ఎనర్జీ వచ్చిందనమాట. సో ఇలా ఒక బాడీకి వచ్చేటువంటి ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటంటే, ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాడు, కేర్ఫుల్గా చూడండి. ది పొటెన్షియల్ ఎనర్జీ is the energy possessed by an object by virtue of its position or configuration. ఒక వస్తువుకు దాని స్థితి వల్ల కానీ లేకపోతే దాని యొక్క స్థానం వల్ల కానీ, కన్ఫిగరేషన్ అంటే విన్యాసం అంటారు దాన్ని,
దానివల్ల వచ్చే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. కాబట్టి ఒక వస్తువుకు దాని స్థితి వల్ల, లేకపోతే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ది ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై విర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఆర్ స్టేట్ అని చెప్తారు. స్టేట్ అంటే స్థానము. అంటే ఒక రాయికి ఎటువంటి ఎనర్జీ ఉండదు, రాయిని కొంత ఎత్తుకు తీసుకెళ్తే ఎనర్జీ వస్తుంది. ఓకేనా? అది పొటెన్షియల్ ఎనర్జీ అంటే. సరే, ఇక్కడ ఒక బౌ ఉంది. అంటే ఏం చేస్తావంటే, నువ్వు ఒక బ్యాంబూ స్టిక్ తీసుకో, వెదురు కర్ర, దాన్ని ఇలా వంచి ఒక స్ట్రింగ్ కట్టేసి, స్ట్రింగ్ ఒక తాడు, ఒక తేలికైన యారో తీసుకో, చెక్కతోడు తయారు చేసిన యారో, బాణం, గట్టిగా ఒకవైపున ఈ స్ట్రింగ్ అంటించి లాగు. అంటే దాని షేప్ కూడా గమనించు, స్ట్రింగ్ షేప్ ఇట్లా వంగిపోయింది, దీన్ని వదిలేసాయి, అప్పుడు ఈ యారో ముందుకు వెళ్ళిపోతుంది. అంటే ఈ యారోను నెట్టగలిగే ఎనర్జీ దీనికి ఎలా వచ్చింది? దీన్ని నువ్వు సాగదీసావు కదా, అట్లొచ్చిందనమాట. అంటే ఈ బౌ అంటే ఈ ధనుస్సు, దీనికి ఉండే ఎనర్జీని మరి పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. అది దీన్ని నెట్టేసరికి దీనికి కైనటిక్ ఎనర్జీ వచ్చింది. అంటే ఈ బౌకు ఉండే పొటెన్షియల్ ఎనర్జీ యారోకు కైనటిక్ ఎనర్జీగా అందించబడింది అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? జస్ట్ పొటెన్షియల్ ఎనర్జీకి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అంతే. మరి పొటెన్షియల్ ఎనర్జీకి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ అంటే చిన్న ఫార్ములా అనమాట. పొటెన్షియల్ ఎనర్జీ PE = mgh అని ప్రూవ్ చేయాలి మనం. ఎలా అంటే, ఇక్కడ ఒక చిన్న ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్టు మరి దాని యొక్క వెయిట్ ఎంత? W = mg కదా, ఇక్కడ రాస్తున్నా. దాని వెయిట్ ఎంత అంటే W = mg. ఆ వెయిట్ క్రిందికి పనిచేస్తూ ఉంటుంది. మరి దీన్ని మనం పైకి లిఫ్ట్ చేయాలంటే ఎంత వెయిటో కనీసం అంతే బలాన్ని ప్రయోగించాలి. మనం పైకి ప్రయోగించాల్సిన ఫోర్స్ ఎంత అంటే mg. ఆ రకంగా పైకి ఫోర్స్ అప్లై చేసి దాన్ని ఇలా లిఫ్ట్ చేసాం పైకి. ఎంత హైట్? h హైట్. ఇలా లిఫ్ట్ చేయటంలో నువ్వు డెఫినెట్గా పని చేసావు. ఏం చేసావు నువ్వు? వర్క్. నేల మీద ఉన్నటువంటి ఆబ్జెక్టును మనం పైకి లిఫ్ట్ చేసామంటే గ్రావిటేషనల్ ఫోర్స్కు అగెనెస్ట్గా వర్క్ చేసాం. మనం చేసిన వర్క్ ఎంత అంటే W = Fs. ఫోర్స్ ఎంత? నువ్వు అప్లై చేసిన ఫోర్స్ mg. డిస్ప్లేస్మెంట్ ఎంత? హైట్ h. సో ఇంత వర్క్ చేసావన్నమాట నువ్వు ఈ బాడీని లిఫ్ట్ చేయటానికి. నువ్వు చేసిన వర్క్ అంతా కూడా వేస్ట్ కాదు, ఈ బాడీలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఏ రూపంలో? పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. సో ఈ వర్క్ అన్న పొటెన్షియల్ ఎనర్జీ అన్న ఒకటే కాబట్టి PE = mgh. అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్ ఫ్రమ్ ది గ్రౌండ్. ఒక బాడీని గ్రౌండ్ నుంచి కొంచెం ఎత్తుకే లిఫ్ట్ చేసాం, దానికి ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందా? ఎక్కువ హైట్కు లిఫ్ట్ చేసిన బాడీకి ఎక్కువ ఉంటుందా అంటే, హైట్ ఎంత ఎక్కువ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ కూడా అంత ఎక్కువ ఉంటుంది. హైట్ తగ్గితే పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది. గ్రౌండ్ మీదనే ఉంటే హైట్ 0 కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ కూడా 0 అనమాట. ఎంత హైట్కు లిఫ్ట్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ కూడా అంత ఎక్కువ ఉంటుందన్నమాట. సో పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఇక్కడ మనం డిరైవ్ చేసేసాం. ఓకేనా? ఇది ఫార్ములా. కాబట్టి ఈ ఫార్ములాని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట అది. దేనికంటే పొటెన్షియల్ ఎనర్జీకి. ఓకేనా? PE = mgh. మరి ఇక్కడ ఏంటి? ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఎట్ ఏ హైట్ డిపెండ్స్ ఆన్ ది గ్రౌండ్ లెవెల్ ఆర్ ది 0 లెవెల్ యూ చూజ్. అంటే దీని మీనింగ్ నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది గ్రౌండ్ లెవెల్ కదా, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని అడిగితే నువ్వు ఇమీడియట్గా 0 చెప్పేస్తావు. ఎందుకు అంటే, సార్ అది గ్రౌండ్ మీదనే ఉంది కదా,
మరి గ్రౌండ్ మీద ఉన్నప్పుడు హైట్ లేదు కదా, హైట్ లేదు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ 0 అని చెప్తావు. ఒకడు ఏం చేశాడంటే ఇక్కడి నుంచి తవ్వుకుంటూ వెళ్ళి ఇక్కడికి వెళ్ళాడు, ఈ ప్లేస్లో ఉన్నాడు వాడు. ఈ ప్లేస్ దృష్ట్యా ఇది హైట్లో ఉన్నట్టేగా, అంటే దీని దృష్ట్యా దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నట్టే కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది కూడా కంపేరబుల్. ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుంటే ఈ గ్రౌండ్ లెవెల్తో పోలిస్తే ఈ బాడీకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, మరి ఈ బాడీకి కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నట్టే. దానికంటే క్రింద ఉన్న బాడీతో పోలిస్తే దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నట్టే అనమాట. అదే ఇక్కడ చెప్పింది. సో అది మనం పోల్చే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒక బాడీని ఏ నుంచి బికి లిఫ్ట్ చేశాడు, ఎంత హైటు, హెచ్ హైటు, డైరెక్ట్గా లిఫ్ట్ చేశాడు. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే mgh. ఇక్కడ చూడండి, ఒక బాడీని ఇలా ప్రక్కకు తీసుకెళ్ళి పాత్ మార్చాడు, ఇట్లా లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసిన హైట్ మాత్రం అదే, కాకపోతే దూరంగా ఇట్లా పక్కకు తీసుకెళ్ళి ఇటు పక్కకు తీసుకెళ్ళి ఇట్లా తీసుకొచ్చాడు. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే, పొటెన్షియల్ ఎనర్జీ అనేది నువ్వు వెళ్ళిన దారి మీద ఆధారపడదు. నువ్వు ఏ దారిలో వెళ్ళినా ఎంత హైట్ వెళ్ళావనే దాని మీదనే డిపెండ్ అవుతుంది. ఇక్కడ వెళ్ళిన హైట్ ఎంత, హెచ్ కదా, ఇక్కడ వెళ్ళిన హైట్ ఎంత, హెచ్చే కదా. రెండు సందర్భాలలో పొటెన్షియల్ ఎనర్జీ ఒకటే ఉంటుంది. ఓకేనా, అది ఇక్కడ మనం నేర్చుకుంది. అది నువ్వు వెళ్ళిన దారి మీద. ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది పాత్ ఫాలోడ్, ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్. ఇనీషియల్ ఫైనల్ పొజిషన్స్ మీదనే డిపెండ్ అవుతుంది, కానీ ఈ పాత్ మీద అస్సలు డిపెండ్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Find the energy possessed by an object of mass 10 kg when it is at a height of 6 meters above the ground. G value 9.8. W is equal to mgh కదా. M అంటే 10 kg, G అంటే 9.8, హైట్ అంటే 6 meters. ఈ మూడు మల్టిప్లై చేయండి, 588 వచ్చింది. నువ్వు కనుక్కున్నది ఎనర్జీ కదా, ఏ ఎనర్జీకైనా జౌల్స్ యూనిట్. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే 588 జౌల్స్. ఏ ఎనర్జీకైనా సరే జౌల్సే యూనిట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 12 kg అంటే m 12 kg at a certain height above the ground. If the potential energy of the object is 480, పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాడు ఈపీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. సరే ఓకే, జీ కూడా ఇచ్చాడు 10 అని, ఇదిగో జీ 10 అని. వాడు హైట్ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఏముంది, మనం ఈ ఈజ్ ఈక్వల్ టు mgh అని రాస్తే, హైట్ అడుగుతున్నాడు కదా, హైట్ కావాలంటే E/mg అని రాసుకుంటాం, అంతేనా. ఈ ఎంత ఇచ్చాడు, 480 బై m ఎంత 12 kg ఇంటూ జీ ఎంత ఇచ్చాడు 10. అప్పుడు 10కి ఈ 0 క్యాన్సిల్, 12 4ల హైట్ వచ్చేసి 4 వచ్చింది. హైట్కు యూనిట్స్ మీటర్స్ కాబట్టి మీటర్స్ పెట్టాము. సో 4 మీటర్స్. సింపుల్ ప్రాబ్లం. మనం ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ గురించి నేర్చుకున్నాం, పొటెన్షియల్ ఎనర్జీ గురించి కూడా నేర్చుకున్నాం. కైనెటిక్ ఎనర్జీకి ఏంటి ఫార్ములా, KE ఈజ్ ఈక్వల్ half mv². KE is equal to half mv². కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా KE is equal half mv². కైనెటిక్ ఎనర్జీ అనేది మోషన్ వల్ల వస్తుంది. ఒక బాడీ ఎంత ఎక్కువ స్పీడ్తో పోతే దానికి అంత ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. M అంటే మాసు, V అంటే వెలాసిటీ. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే దాన్నే అక్కడ E/P అని రాస్తున్నాడు. పొటెన్షియల్ ఎనర్జీని మనం PE అంటాం, దానికి mgh అనమాట. ఒక బాడీ గ్రౌండ్ నుంచి ఎంత ఎక్కువ హైట్లో ఉంటే దానికి అంత ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. మరి గ్రౌండ్ మీదనే ఉంటే దాని పొటెన్షియల్ ఎనర్జీ 0 అనమాట. ఇది మనం నేర్చుకుంది. సో ఈ కైనెటిక్ ఎనర్జీకి సంబంధించిన ఫార్ములా, పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించిన ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో మోషన్ వల్ల కలిగే ఎనర్జీ, ఇదేమో పొజిషన్ లేకపోతే స్టేట్
లేకపోతే కన్ఫిగరేషన్ వల్ల కలిగే ఎనర్జీ అన్నమాట, పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా? నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఈ ఎనర్జీ అనేది దాన్ని చేంజ్ చేసుకోవచ్చా, ఎనర్జీ ఒక రూపంలో ఉండేదాన్ని ఇంకొక రూపంలోకి మార్చుకోవచ్చా అనేది మన టాపిక్. అది శక్తి నిత్యత్వ నియమం అన్నమాట. అది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? రైట్.